ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొత్త నటీనటులకు ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు తమ తాజా ఫుల్ సైజ్, మిడ్ సైజ్ ఫోటోలు, ఒక వీడియోతో పాటు వివరాలు పంపాలి. అయితే సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు పంపొద్దని సూచించారు. థియేటర్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోలు, వీడియో వివరాలను sivasubramanyam.23@gmail.com ఈమెయిల్కి లేదా 918897496143, 917015222123 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. ఈ అవకాశం యువ ప్రతిభావంతులకు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే గొప్ప వేదిక. ముఖ్యంగా థియేటర్ నేపథ్యం ఉన్నవారికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. తనికెళ్ల భరణి సినిమా రంగంలో దీర్ఘకాల అనుభవం కలిగిన వ్యక్తి. ఉగాది సందర్భంగా కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఆయన సంకల్పించారు. కాబట్టి ఆసక్తి ఉన్న యువతీ యువకులు త్వరగా తమ వివరాలు పంపి ఈ విశిష్ట అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్థానాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ భర్తీ చేస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎస్పీ చరణ్ గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్ లవ్ యూ ఫర్ ఫాదర్ ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి పాత్రలో చరణ్ నటన హైలైట్గా నడిచింది. ఈ సినిమాతో ఆయన తన నటనా కౌశలాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పట్ల ప్రేమతో చరణ్ తన పేరును ఎస్బీబీ చరణ్గా మార్చుకున్నారు. ఈ సినిమాలో చరణ్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో చరణ్ ఎలాంటి స్పందన పొందుతారో వేచి చూడాలి. టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వైవిధ్యమైన స్క్రిప్టులతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇప్పటికే 2 సినిమాలు పూర్తి చేసి రిలీజుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శర్వా కెరీర్లో 38వ సినిమాగా రూపొందుతోంది. 1960 నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శర్వా కొత్త లుక్లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిం హాకిం, రషీద్దులతో టీం మేకోవర్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ నుంచి షూటింగ్ షురూ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విభిన్న కథాంశాలతో కొత్త లుక్లో ఆకట్టుకోవాలని శర్వా ప్లాన్ చేస్తున్నాడు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాతో దర్శకుడిగా, ఓదిలా 2తో నిర్మాతగా సంచలనం సృష్టించనున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో భారీ చిత్రాలతో సందడి చేస్తున్నారు. ప్రశాంత్ నీల్తో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. దీని అనౌన్స్మెంట్ నుంచే అమేజింగ్ హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి జాయిన్ కానున్నారు. ఆయన సెట్స్లోకి రాకముందే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ను ప్రత్యంగిరా సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుని రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ కలవనున్నాయి. ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని, టాలీవుడ్లో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ జిమ్లో వర్కౌట్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ గాయం జరిగి 6 నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ బ్యూటీ స్వయంగా వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న రకుల్ తన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. జిమ్లో జరిగిన గాయం నాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలించింది. ఆ సమయంలో నిర్లక్ష్యం చేశాను, కానీ తరువాత దాని తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు, కానీ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నానంటూ రకుల్ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ గాయం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, జీవితంలో జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో తెలిసొచ్చిందని రకుల్ వివరించింది. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు ఆచితూచి అడుగులు వేయడం చాలా అవసరం. మొదట్లో గాయాన్ని తేలిగ్గా తీసుకున్నా. చికిత్స చేయించుకునే సమయానికి పరిస్థితి సీరియస్ అయింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారం రోజులకే అర్థమైంది. ఇప్పుడు ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నా అని రకుల్ ఎమోషనల్గా తెలిపింది. ఈ ఘటన ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.